నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ మార్పుపై క్లారిటీ వచ్చింది. ఆయన టీడీపీలో చేరబోతున్నారు. చంద్రబాబుతో సమావేశం తర్వాత ఈ విషయంలో స్పష్టత వచ్చింది. పాలకొల్లులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో పసుపు కండువా కప్పుకోనున్నారు రఘురామకృష్ణంరాజు. అయితే ఆయన లోక్సభకే పోటీ చేస్తారా, అసెంబ్లీలో బరిలో నిలుస్తారా, ఏ నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగుతారనే ప్రశ్నలకు సమాధానం రావాల్సి ఉంది. మరింత సమాచారం ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. రఘురామకృష్ణంరాజు అయితే ఫైనలీ టీడీపీలో చేరడానికైతే సిద్ధమయ్యారు. కానీ ఆయన అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారా, లేదంటే లోక్సభకు పోటీ చేస్తారా అనే అంశానికి సంబంధించి కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? రేఖ, రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీ ఎట్టకేలకు ఆయన రాజకీయ పార్టీ మార్పుకి తెరపడిందనే చెప్పుకోవచ్చు. గత 10 రోజులుగా రఘురామకృష్ణరాజు ఏ పార్టీలో చేరతాడు, ఎటువైపు వెళ్తాడు, కూటమి అభ్యర్థిగా తాను పోటీలో ఉంటానంటూ కూడా ఇటు మీడియాని అటు రాజకీయ నాయకుల్ని తన అనుచరులందరినీ కూడా పరుగులు పెట్టించాడు. అటువంటిది రఘురామకృష్ణరాజు ఎటకేలకు టీడీపీలో చేరబోతున్నట్లు ఆయనే ప్రకటించారు. ఈ రోజు మధ్యాహ్నం నల్లజర్లలో చంద్రబాబు బస్ చేసిన ప్రియాంక కన్వెన్షన్ హాల్ వద్ద చంద్రబాబుతో రఘురామకృష్ణరాజు భేటీ అయ్యారు. భేటీ అయిన అనంతరం ఆయన బయటకు వచ్చి పాలకొల్లు ప్రయాణమయ్యారు. మధ్యలో మీడియా కొంత మాట్లాడడానికి ప్రయత్నించినా కూడా ఆయన మాట్లాడడానికి ఆసక్తి చూపించలేదు. దీంతో చర్చలు సఫలం కాలేదేమో అనుకున్న తరుణంలో రఘురామకృష్ణరాజు తన ముఖ్య అనుచరులకు వ్యక్తిగతంగా మెసేజ్లు పెట్టాడు. తాను మరి కాసేపట్లో చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్లు అవకాశం అందుబాటులో ఉన్న వారందరూ కూడా పాల్గొని రావాలని. దీంతో రఘురామకృష్ణరాజు పసుపు కండువా కప్పుకోవటం అనేది ఖాయం అనేది మనకు అర్థమవుతుంది. ఈరోజు సాయంత్రం 8 గంటల ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ప్రజాగళం సభలో, బహిరంగ సభలో రఘురామకృష్ణరాజుకు పసుపు కండువా కప్పుతారు. ఆయన సమక్షంలో టీడీపీలో జాయిన్ అవుతారు. అయితే ఇప్పటికీ కూడా రఘురామకృష్ణరాజు మరి గత 10 రోజులుగా చెప్తున్నట్లు అసెంబ్లీకి వెళ్తాడా లేదా పార్లమెంటుకు వెళ్తారా అనే దాని మీద స్పష్టత లేదు. మనం బయట జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన అనంతరం ఆయన వాస్తవంగా ఆయన షెడ్యూల్ ప్రకారం సాయంకాలం రాజమండ్రి నుండి ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ చేరుకోవాలి, అటు నుండి ఢిల్లీ వెళ్లాల్సింది. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడుతో భేటీ అయిన తర్వాత ఆయన కొంత ముభావంగా బయటికి రావటం, రాజమండ్రి వైపుగా బయలుదేరిన అనంతరం ఫోన్ వచ్చింది. చంద్రబాబు ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడినట్టుగా చెప్తున్నారు. మరి చంద్రబాబు మాట్లాడిన తర్వాత అసెంబ్లీ సీట్ ఇస్తా అన్నారా లేకపోతే పార్లమెంట్ సీట్ ఇస్తారా అనే దాని మీద మనకి ఇంకా స్పష్టమైన సమాచారం లేదు. కానీ రఘురామకృష్ణరాజు మాత్రం చాలా క్లియర్గా చెప్పారు, జనం అందరూ కూడా నన్ను అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నారు, నాకు మాత్రం కేంద్రానికి వెళ్ళాలండి, పార్లమెంట్లో మరలా కూర్చుని పోలవరం, అమరావతి రైతుల గురించి, రాజధాని నిర్మాణం గురించి పోరాడాల్సి ఉంది అంటూ కూడా ఆయన చెప్పారు. కానీ ఇక్కడ అసెంబ్లీ నుండి అయితే మాత్రం స్పీకర్ స్థానంలో నన్ను చూడాలనుకున్నారని చెప్పారు. అంటే ఈ ప్రపోజల్ చంద్రబాబు నాయుడు ఎదుట పెడితే ఆయన దీనికి ఏ విధంగా స్పందించారు అనే దాని మీద ఇంకా మనకి సమాచారం రావాల్సి ఉంది. మరోపక్క రఘురామకృష్ణరాజు స్పష్టమైన హామీ ఇవ్వకుండా టీడీపీ కండువా కప్పుకోరు అనేది బయట జరుగుతున్న వారి అనుచరులు, ముఖ్య అనుచరులు చెప్తున్నది. అంటే ఒకవేళ చంద్రబాబు హామీ ఇస్తే ఇటు అసెంబ్లీ కాక అటు పార్లమెంట్ కాక ఏమై ఉంటుంది, లేకపోతే పార్టీ బాధ్యతలు నర్సాపురం పార్లమెంటులో టీడీపీని గెలిపించే బాధ్యత తీసుకోమని ఏమన్నా రిక్వెస్ట్ చేశారా అనేది కూడా ఇక్కడ వినపడుతుంది. రేఖ, సాగర్, అయితే ఒకవేళ లోక్సభకి పోటీ చేస్తే ఏ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉంటాయి, అదేవిధంగా అసెంబ్లీ నుంచి అయితే ఏ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి? రేఖ, నర్సాపురం పార్లమెంట్ సంబంధించి నర్సాపురం నుండే పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు కుండబద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. కానీ గత 4 రోజులుగా జరుగుతున్న చర్చలు కూటమి పెద్దలతో కాంటాక్ట్లోకి వెళ్ళిన తర్వాత ప్రజాభీష్టం మేరకు, అట్లాగే రఘురామకృష్ణరాజు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కానీ, నర్సాపురం పార్లమెంటులో ఉన్న 7 నియోజకవర్గాల పరిధిలో ఉన్న అసెంబ్లీ అభ్యర్థుల వారి నిర్ణయాలను, వారి మనోగతాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో రఘురామ అయితే బాగుంటుంది అనేది ఒక ప్రచారం అయితే జరిగింది. కానీ ఇప్పుడు రఘురామకృష్ణరాజు కూడా నర్సాపురం నుండే పోటీ చేస్తా అని చెప్తున్నారు. కానీ ఇప్పటికే నర్సాపురం పార్లమెంటు సీటు కూటమిలో బీజేపీకి ఇచ్చిన నేపథ్యంలో ఆ బీజేపీ క్యాండిడేట్ వర్మ కూడా ప్రచారానికి తిరుగుతున్నాడు. మరి ఇప్పుడు మరలా నర్సాపురం పార్లమెంటు సీటు మార్చినట్లయితే టీడీపీ తీసుకుంటే మరి బీజేపీకి
ఎక్కడ కేటాయిస్తారు అనేది ప్రశ్న. మరోపక్క ఇక్కడ బీజేపీ డ్రాప్ అయ్యి టీడీపీకి ఇచ్చినట్లయితే ఏలూరులో ఇప్పటికే టీడీపీ పార్లమెంట్ అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2 సీట్లు టీడీపీ ఉంటుందా లేదా అక్కడ మళ్ళీ మార్పు చేస్తారా అనేది కొంత ప్రశ్నార్థకం ఉంది. ఇంత సీట్ల సర్దుబాటు ఒక పక్క ఎన్నికలు దగ్గరకు వచ్చేస్తున్నాయి. అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుంది. ఇంతకు ముందే ముందుగానే అభ్యర్థులను ప్రకటించారు కాబట్టి వాళ్ళు చాలా క్లారిటీతో ముందుకెళ్తున్నారు. ఇంకా ఇక్కడ కూటమిలో సీట్ల పంచాయతీ తేలకపోతే గెలుపు అనేది ప్రశ్నార్థకంగా ఉంటుందండి. మరోపక్క రఘురామకృష్ణరాజు కూడా సమయం తక్కువగా ఉంది కాబట్టి ఆయన ఇప్పటివరకు నర్సాపురం పార్లమెంట్ అంటున్నాడు కాబట్టి మనకి ఇక్కడ నర్సాపురం పార్లమెంట్లో ఉంటే నర్సాపురం పార్లమెంట్ నుండి ఆయన పోటీ చేయాలి, లేదా ఉండే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉండి నియోజకవర్గంలో అక్కడ ఎక్స్-ఎమ్మెల్యే మధ్య టీడీపీ మధ్య పోరు నడుస్తుంది కాబట్టి వర్గపోరు అది ఇద్దరు సీటు కావాలంటున్నారు. ఈ విషయాల మధ్య కొంత అక్కడ గందరగోళం ఉన్న పరిస్థితి నేపథ్యం ఉండి అసెంబ్లీ అవకాశం ఉంటుంది అనేది ఒక ప్రచారం. ఏదేమైనా మరి కాసేపట్లోనే దీనికి తెరపనుంది. చంద్రబాబు నాయుడు పాలకొల్లు ప్రజాగలం బహిరంగ సభ వేదికగా రఘురామకృష్ణరాజుకు కండువా కప్పిన తర్వాత సీటు ప్రకటిస్తారా, ప్రకటిస్తే రఘురామని ఎక్కడ అకామిడేట్ చేయబోతున్నారనే దాని మీద తీవ్ర ఉత్కంఠ ఉందనే చెప్పుకోవచ్చు రేఖ. రైట్, థ్యాంక్ యూ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.